హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? కన్వెన్షనల్ ట్రీట్మెంట్, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్, లేకపోతే వెస్టర్న్ మెడిసిన్, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరకో, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో, లేకపోతే ఒక రుమటాలజీ స్పెషలిస్ట్ దగ్గరకో ట్రీట్మెంట్ తీసుకునే దాంట్లో ఏమేమి నష్టాలు ఉన్నాయి, హోమియోపతిలో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్వెన్షనల్ ట్రీట్మెంట్‌లో ఏంటంటే వాళ్ళు మీకు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, పెయిన్ ఎక్కువ ఉంటే స్టెరాయిడ్స్ ఇస్తారు, లేకపోతే ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ ఇస్తారు. అలాగే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ తప్పితే వేరే మెడిసిన్స్ అంటూ లేవు. మీకు తెలుసు పెయిన్ కిల్లర్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెయిన్ కిల్లర్స్ వల్ల లివర్ డ్యామేజ్ జరగచ్చు, కిడ్నీ డ్యామేజ్ జరగచ్చు, లేకపోతే నర్వ్ డ్యామేజ్ జరగచ్చు. కంప్లీట్గా మీరు దానిపైన డిపెండ్ అయిపోవచ్చు లైఫ్ లాంగ్. అదేవిధంగా స్టెరాయిడ్స్ ఎంత డేంజరస్ లాంగ్ టర్మ్లో యూజ్ చేయడం మీకు తెలుసు. స్టెరాయిడ్లో యూజ్ చేస్తే ఏమవుతుంది, సో మీకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. అదేవిధంగా ఒక్కసారి కనుక మీరు స్టెరాయిడ్స్ని విత్డ్రా చేస్తే మీకున్న సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీగా, ఇంకా ఎక్కువ పవర్తో, సో ఇంకా ఎక్కువ జాయింట్స్, ఇంకా ఎక్కువ రెడ్నెస్, స్వెల్లింగ్ ఇవన్నీ రావచ్చు. యాంటీబయాటిక్స్ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి మీకు తెలుసు. ఇన్ని తెలిసినా కూడా మీరు ఏంటంటే మాకు వేరే ఆప్షన్ లేదు, మాకు ఇది ఒక్కటే ఆప్షను. ఇప్పుడు ఏంటంటే డిసీజ్ సిమ్టమ్స్తో పాటు మేము ఈ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా భరించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అనుకుంటారు. ఇది చాలా తప్పు. హోమియోపతిలో మనకు ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిలో మనకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా మీరు అలోపతితో పోల్చినా, ఆయుర్వేదాతో పోల్చినా, యునానీతో పోల్చినా, దేనితో పోల్చినా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఉంది. నాట్ ఈవెన్ వన్ సైడ్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ఎలా ఉంది, ఆల్రెడీ మీకు కొత్తగా డిటెక్ట్ అయింది, కొత్తగా డిటెక్ట్ అయినా కూడా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. లేదు మీరు ఆల్రెడీ అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు, స్టెరాయిడ్స్ వాడుతున్నారు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు, మీరు కూడా తీసుకోవచ్చు అనమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హోమియోపతి వాడేటప్పుడు ఏమవుతుందంటే మీకు సిమ్టమ్స్ ఇంటెన్సిటీ కానీ, అంటే ఎంత పవర్తో సిమ్టమ్స్ వస్తున్నాయి, ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఎన్నిసార్లకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, డ్యూరేషన్ ఒక్కసారి వస్తే ఎన్ని రోజులు ఉంటున్నాయి, ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, డ్యూరేషన్ తగ్గిపోతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. స్లోగా ఏంటంటే క్యూర్ కావడం కూడా కొన్ని కేసెస్లో, మేము చాలా కేసెస్లో కంప్లీట్గా క్యూర్ కావడం కూడా చూసామన్నమాట. లేదు మీరు ఆల్రెడీ అలోపతి ట్రీట్మెంట్ పైన ఉన్నారు, మీరు ఎలా కావాలంటే హోమియోపతి ట్రీట్మెంట్, అలోపతి ట్రీట్మెంట్ ఇనిషియల్గా కలిపి వాడుకోవాలి. వాడుకునే కొద్దీ హోమియోపతి మందులు పనిచేసే కొద్దీ మీరు పెయిన్ కిల్లర్స్ని స్లోగా తగ్గించుకుంటూ రావాలి, స్టెరాయిడ్స్ని స్లోగా తగ్గించుకుంటూ రావాలి, యాంటీబయాటిక్స్ వాడకం అనేది తగ్గించేయాలి. సో అలా స్లోగా జరగాలి తప్పితే మీరు ఆల్రెడీ దానికి అలవాటు పడి ఉంటే ఒక్కసారిగా తీసేయకూడదు. సో మీరు ఫస్ట్ స్టేజ్లో ఉన్న, ఫస్ట్ హోమియోపతిలోనే స్టార్ట్ చేసినా, మీరు చాలా రోజుల నుంచి స్టార్ట్ చేసినా హోమియోపతి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో మీ ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ, డ్యూరేషన్ తగ్గిస్తుంది. ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా. Fiticus Homeopathy